ఇక ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్తు అంతా చిన్న ఎలక్ట్రిక్ కార్లదే హవా అని చెబుతున్నా ప్రస్తుతం రోడ్లను ఎస్యూవీలే రూల్ చేస్తున్నాయి. ఇక పర్యావరణానికి అనుకూలంగా ఉండేందుకు చిన్న కార్లు వినియోగించాలని ఐక్యరాజ్యసమితి ఒక వైపు చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ లేదా ఎస్యూవీ కార్ల అమ్మకాలు బాగా పుంజుకున్నాయి. ఇక ఈ ప్రత్యేక కథనంలో ఎలక్ట్రిక్ కార్లు, ఎస్యూవీల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. పర్యావరణానికి అనుకూలంగా ఉండే చిన్న ఎలక్ట్రికల్ కార్లను వినియోగించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నా ప్రజలు మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎస్యూవీల జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం రోడ్లను శాసిస్తోంది ఎస్యూవీలే అని చెప్పక తప్పదు. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం పర్యావరణానికి అనుకూలంగా ఉండే చిన్న కార్ల వాడకాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని కోరుతోంది. అలాగే పెరిగిపోతున్న జీవన వ్యయం ప్రకారం చూసినా పెద్ద కార్ల కంటే చిన్న కార్లే నయమని యుఎన్ చెబుతోంది. అయినా యుఎన్ మాటలను పెద్దగా పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు. దీనికి వ్యతిరేకంగా గత ఏడాది అంటే 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎస్యూవీల అమ్మకాలు ఏకంగా 54% పెరిగాయంటే ఎస్యూవీలకున్న డిమాండ్ ఏ పార్టీతో తేలికగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎస్యూవీతో పాటు పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రికల్ కార్ల అమ్మకాలు పెరిగాయని గ్లోబల్ డేటాను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న పాత కొత్త ఎస్యూవీ మోడల్స్ మాత్రం పెట్రోల్ లేదా డీజిల్ ద్వారా నడిచేవి అని ఇంటర్నెట్ ఎనర్జీ ఏజెన్సీ వెల్లడించింది. అయితే కార్ల తయారీదారులు మాత్రం ఎలక్ట్రికల్ కార్లను తయారు చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఎస్యూవీ వల్ల కర్బన ఉద్గారాలు పెద్దగా పెరగవని తమ చర్యను సమర్థించుకుంటున్నారు. పర్యావరణవేత్తలు ఎస్యూవీలను పక్కన పెట్టి చిన్న కార్లు కొనుగోలు చెయ్యండి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ఎస్యూవీల థ్రిల్ దానికదే సాటి. ఎస్యూవీలు హెవీగా ఉండడంతో పాటు కార్ లోపల స్పేస్ అధికంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ఇంటీరియర్స్ తో పాటు హై గ్రౌండ్ క్లియరెన్స్, హై డ్రైవింగ్ పొజిషన్ తో పాటు బెటర్ వ్యూ రోడ్డు వల్ల కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. మార్కెట్లో చిన్న కార్లు ఉన్న కొనుగోలుదారులు మాత్రం ఎస్యూవీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక పర్యావరణవేత్తలు, గ్రీన్ పీస్ ఉద్యమకారులు మాత్రం ఎస్యూవీలను విలన్ గా చిత్రీకరిస్తున్నారు. పర్యావరణానికి హాని తలపెడుతున్నాయని, ఎస్యూవీలు కర్బన ఉద్గారాలు వెదజల్లుతున్నాయని ఎస్యూవీ కార్ల తయారీ కంపెనీలపై మండిపడుతున్నాయి. అయితే నిపుణులు కూడా అతిపెద్ద ఎస్యూవీ కార్ల కోసం అతిపెద్ద బ్యాటరీలను వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ అది ఎలక్ట్రికల్ వెర్షన్ కార్ అయితే పెద్ద బ్యాటరీ కావాలంటే కీలకమైన మినరల్స్ డిమాండ్ పెరిగిపోతుంది. అది తిరిగి భూగ్రహంపై ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. పర్యావరణవేత్తలెంత ముట్టుకున్నా చిన్న మధ్య తరహా స్టాండర్డ్ సైజ్ ఎలక్ట్రికల్ కార్లు కొనుగోలు చేయడానికి ఎవ్వరు ఇష్టపడడం లేదు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లు జపాన్, జర్మనీని తీసుకుంటే మిడ్ సైజ్ కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గుతున్నాయి. అలాగే ఇండియాలో కూడా చిన్న కార్ల అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక యూరోప్ విషయానికి వస్తే ఎస్యూవీల అమ్మకాలు ఊపందుకున్నాయి. చిన్న ఎలక్ట్రికల్ కార్లతో పోల్చుకుంటే పెద్ద ఎస్యూవీల కొనుగోళ్లకి కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే 2018లో యూరోప్ లో 3.27 మిలియన్ చిన్న హ్యాచ్ బ్యాక్ కార్లు, అవి పెట్రోల్, ఎలక్ట్రికల్ కార్లు అమ్ముడుపోతే తిరిగి 2024 నాటికి చూస్తే ఈ కార్ల అమ్మకాలు 2.13 మిలియన్లకు తగ్గిపోయాయి. దీనికి కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు అక్కడ ఆటో రంగానికి చెందిన నిపుణులు. ఇక యూరోప్లో అతిపెద్ద ఎస్యూవీల స్థానంలో ప్రత్యామ్నాయంగా చిన్న రకం ఎస్యూవీలను తయారు చేసి వినియోగదారుడికి అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో యూరోప్లో చిన్న ఎస్యూవీల అమ్మకాలు 2024లో 2.5 మిలియన్లకు చేరాయి. అదే 2018లో ఇవి కేవలం 1.5 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక ఎస్యూవీల అమ్మకాల విషయానికి వస్తే 2024లో చైనాలో అత్యధికంగా 11.6 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోగా తర్వాత స్థానంలో అమెరికా, ఇండియా, జర్మనీలు ఆక్రమించాయని గ్లోబల్ డేటాను బట్టి తెలుస్తోంది. ఇక ఎస్యూవీల అమ్మకాలు పుంజుకోవడం గల కారణాల విషయానికి వస్తే ఆటో రంగానికి చెందిన నిపుణుల సమాచారం ప్రకారం ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం ఒక కారణంగా చెబుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని కస్టమర్ల మొదటి ఛాయిస్ ఎస్యూవీనే అంటున్నారు ఆటో రంగానికి చెందిన నిపుణులు. వినియోగదారుడి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని తయారీదారులు దానికి తగ్గట్టుగా కార్లు తయారు చేశారు. ఇక డ్రైవర్ విషయానికి వస్తే కార్ డ్రైవింగ్ సౌకర్యవంతంగా ఉండడంతో పాటు రోడ్ వ్యూ సరిగ్గా ఉండాలని చూసుకుంటారని సొసైటీ ఆఫ్ మోటార్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ట్రేడర్స్ CEO మైక్ హావేస్ చెప్పారు.
ఇక మరో ట్రేడ్ సీక్రెట్ విషయానికి వస్తే ఎస్యూవీల అమ్మకాల ద్వారా కంపెనీల లాభాల మార్జిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. తక్కువ మొత్తంలో కార్లను ఉత్పత్తి చేసినా లాభాలు ఎక్కువగా ఉండడం వల్ల వారు పెద్ద కార్లను ఉత్పత్తి చేయడానికి ఇష్టపడతారు. అలాగే ఆటో రంగానికి చెందిన అతిపెద్ద కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మార్కెట్ను పెంచుకుంటున్నాయని యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ కౌన్సిల్ కమ్యూనికేషన్ మేనేజర్ డూర్లీ కట్రసీ అభిప్రాయపడుతున్నారు. ఇక కంపెనీలు కూడా 4 చిన్న కార్లు అమ్ముకునే బదులు ఒక ఎస్యూవీ అమ్ముకుంటే చాలనే స్థాయికొచ్చాయి. ఎస్యూవీలు హాట్ కేకుల్లో అమ్ముడవుతున్న విషయం తెలిసింది. అయితే ఈ వాహనాలకు వాడే ఇంధన విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా రోజుకు 6 లక్షల బ్యారెల్స్ అదనంగా వినియోగించాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ డిమాండ్ ఏడాదికి 25% పెరుగుతోందని చెబుతున్నారు. ఇవి కర్బన ఉద్గారాలను వెదజల్లే విషయానికి వస్తే ఎస్యూవీలే అత్యధికమని చెబుతున్నారు. జపాన్తో పాటు ఇతర అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో ఈ జాఢ్యం విపరీతంగా పెరిగిపోయిందని చెబుతున్నారు. ఇక ఎస్యూవీ విషయానికి వస్తే కార్ బరువు సరాసరి 300 కిలోలుంటుంది. దీంతో పాటు 20% ఇంధనం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విషయానికి వస్తే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ వాటా 12% వరకు ఉంటుంది. ఇక సైంటిస్టులు మాత్రం ఇప్పటి నుంచి కళ్లు తెరవకపోతే భవిష్యత్తులో రోడ్లపై శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనికి ఇండస్ట్రీ స్పందిస్తూ అన్ని ఎస్యూవీలు కర్బన ఉద్గారాలు వెదజల్లవని కౌంటర్ ఇస్తున్నారు. మార్కెట్లో కొత్తగా వచ్చే ఎస్యూవీల విషయానికి వస్తే 5 ఎస్యూవీల్లో 2 మోడల్స్ కార్లు 0 ఎమిషన్ కార్లని చెబుతున్నారు. కస్టమర్లకు ఛార్జింగ్ సదుపాయాలు కల్పిస్తే కొంత కర్బన ఉద్గారాలు తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. మొత్తానికి చూస్తే కొంతమంది నిపుణుల అంచనా ప్రకారం ఎస్యూవీల వల్ల నెట్ జీరో లక్ష్యం సాధించడం అసాధ్యమని చెబుతున్నారు. ఒకవైపు రోజుకు రోడ్లపై పెద్ద ఎత్తున ఎస్యూవీలు కార్లు వస్తుంటే మరోవైపు అదే స్థాయిలో వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతోందని పర్యావరణవేత్తలు నమోదివ్వమంటున్నారు. మరి దీనికి పరిష్కారం ప్రభుత్వం చేతిలో ఉంది. కంపెనీలను ఎస్యూవీ తయారు చేయొద్దని హుకుం జారీ చేయొచ్చు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించవు. ఆటో రంగం కుదేలైతే ఆ రంగంపై ఆధారపడ్డ ఉద్యోగుల గురించి ఆలోచించాల్సి వస్తుంది. అదే సమయంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై గండి పడుతుంది కదా. కాబట్టి ఎవరి లాభం వారు చూసుకుంటున్నారు. అప్పటి వరకు మార్కెట్లో ఎస్యూవీలకు ఢోకా లేదు. హ్యాపీ రైడింగ్.